థైలాండ్ కంబోడియా మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. మెయిన్ మీడియా మీరు కనుక చూస్తే థైలాండ్ కంబోడియా కొట్టుకు సస్తున్నారు అని చూపిస్తారు. ఇందులో నిజం లేదు. అమెరికా అండ్ చైనా ఈ ఇద్దరు సౌత్ ఈస్ట్ దేశాలపై ఆధిపత్యం కోసం తమ యుద్ధ ఆయుధాలను అమ్మడానికి చేస్తున్న యుద్ధం ఇది. థైలాండ్ వెనుక అమెరికా, యూరోప్ ఉంటే కంబోడియా వెనుక చైనా, రష్యా దేశాలు ఉన్నాయి. ఏదైనా దేశం ఎదుగుతోంది, పర్చేసింగ్ పవర్ మెరుగుపడుతోంది అని తెలిస్తే చాలు యుద్ధాన్ని సృష్టించి యుద్ధ ఆయుధాలను అమ్మే వ్యాపారంలో భాగంగా థైలాండ్, కంబోడియాను బలి పశువుల్ని చేస్తున్నారు. ఈ ఇద్దరు ఎందుకు కొట్టుకు సస్తున్నారు అనేది చెప్పే ముందు వరుసగా డొనాల్డ్ ట్రంప్ గారి పీస్ డీల్స్ ఫెయిల్ అవుతున్నాయి. సీజ్ ఫైర్ రాజా ఫెయిల్ అవుతున్నారు. ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. డొనాల్డ్ ట్రంప్ థైలాండ్ ప్రధాని, కంబోడియా ప్రధాని ఇద్దరిని కూర్చోబెట్టి మలేషియా మధ్యత్వంలో కౌలాలంపూర్లో ఆసియాన్ సమావేశంలో పీస్ డీల్ చేయించిన దృశ్యం ఇది. ఈ పీస్ డీల్ను హిస్టారికల్ పీస్ డీల్ అని వెస్టర్న్ పత్రికలు రాశాయి. కంబోడియా ఈ పీస్ చేయించినందుకు ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం కోసం ప్రతిపాదించింది. ఇండియా, పాకిస్తాన్, థైలాండ్, కంబోడియా, ఆర్మేనియా, అజర్బైజాన్ ఇలా 7 యుద్ధాలు ఆపాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు మళ్ళీ థైలాండ్, కంబోడియా మధ్య యుద్ధం మొదలైంది. ప్రపంచ మీడియా డొనాల్డ్ ట్రంప్ పీస్ డీల్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. డిసెంబర్ 5 రోజు ఫీఫా ఒక కొత్త పీస్ అవార్డును సృష్టించింది. ప్రపంచంలో 7 యుద్ధాలు ఆపింది ఈ పెద్ద మనిషి అని చెప్పి ఫీఫా డొనాల్డ్ ట్రంప్కు పీస్ అవార్డు ఇచ్చింది. విచిత్రం, వెటకారం ఏంటి అంటే ఒక తెలుగు సినిమాలో ఆస్కార్ అవార్డు లాగా భాస్కర్ అవార్డును సృష్టించినట్లు నార్వేజియన్ పార్లమెంట్ డొనాల్డ్ ట్రంప్ కాదని ఎవరో ముక్కు మొహం తెలియని మ్యారియా మచాదోకు నోబెల్ శాంతి పురస్కారం ఇచ్చింది. ఈవిడ చేసిన పని ఏంటి అంటే వెనజులాలో డిక్టేటర్షిప్కు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది. బేసికలీ మదురోకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఈమె. ఈవిడ యుద్ధం వల్ల మదురో సీటు కూడా కదలలేదు. బట్ ఎవరికీ తెలియని ఈమెకు నోబెల్ జ్యూరీ డొనాల్డ్ ట్రంప్ను అవుట్ రైట్లీ కాదు అని చెప్పి అవార్డు ఇచ్చి డొనాల్డ్ ట్రంప్ను అవమానించింది. ఆ అవమానాన్ని కప్పిపుచ్చుకోవడానికి అయ్యగారు ఫీఫా పీస్ ప్రైజ్ అనే ఒక కొత్త అవార్డును సృష్టించారు. ఈ అవార్డులో నామినీస్ లేరు, జూరీ లేరు, సెలక్షన్ ప్రాసెస్ ఏమీ లేదు. పీస్ ప్రైజ్ ఇచ్చేశారు. ఇదే కంబోడియా యుద్ధాన్ని ఆపినందుకు ఇచ్చారు. ముచ్చటగా 3 రోజుల తరువాత థైలాండ్, కంబోడియా కొట్టుకు సస్తున్నాయి. ఈరోజు థైలాండ్ కంబోడియాపై విరుచుకుపడింది. F-16 యుద్ధ విమానాలతో దాడి చేస్తోంది. టాక్సిక్ గ్యాస్ను ప్రయోగిస్తోంది. ఇప్పటికే 5 మంది కంబోడియన్ ప్రజలు చనిపోయారు. దాదాపు లక్షలకు పైగా ప్రజలు పారిపోతున్నారు. స్కూల్ స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఏమీ చూడకుండా అందరిపైన థైలాండ్ మిలిటరీ దాడులు చేసుకుంటూ పోతోంది. కంబోడియా ఏమీ తక్కువ తినలేదు. థైలాండ్పై మిజైళ్ల వర్షం కురిపించింది. ఐడీస్ ద్వారా బ్లాస్ట్ కూడా చేసింది. ఇండియా, పాకిస్తాన్ యుద్ధంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఫేక్ సీజ్ ఫైర్ డీల్ చేశాడు. ఈ సీజ్ ఫైర్ బ్రేక్ అవ్వడం చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పని చేయడం లేదు. ఇతన్ని చిన్న చిన్న దేశాలు, కంబోడియా, థైలాండ్ వంటి దేశాలే చాలా సీరియస్గా తీసుకోవడం లేదు అనేది అర్థమవుతోంది. జూలైలో థైలాండ్, కంబోడియా మధ్య మొదటి యుద్ధం జరిగింది. 43 మంది అప్పట్లో చనిపోయారు. నేను దాని గురించి వీడియో కూడా చేశా. 3 లక్షల మంది బార్డర్ వద్ద జీవించే ప్రజలు పారిపోయారు. ఎక్సోడస్ జరిగింది. 2 బుద్ధిస్ట్ దేశాలు హిందూ దేవాలయం అండ్ దాని చుట్టి ఉన్న భూమి కోసం కొట్టుకు సస్తున్నాయి. ఈ మ్యాప్ చూడండి. ఇది థైలాండ్, ఇక్కడ కంబోడియా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య 814 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్లో 3 టెంపుల్స్ ఉన్నాయి. ప్రీవిహార్, తోమోన్ అండ్ తో క్రాబే. ఈ 3 టెంపుల్స్ మావే అని థైలాండ్ అంటే, లేదు మాదే అని కంబోడియా అంటోంది. రియల్ ఎస్టేట్ ఇష్యూ అన్నమాట. ఇయర్ 1900స్లో లావోస్, కంబోడియా అండ్ వియత్నాంను ఫ్రాన్స్ పాలించేది. బర్మా, మలేషియా, ఇండియాను బ్రిటిషర్లు పాలించేవారు. మధ్యలో ఉన్న థైలాండ్ను అప్పట్లో సియామ్ రాజ్యం అని పిలిచేవారు. ఈ రాజ్యానికి రాజుగా చులలాంగ్ కార్న్ ఉండేవాడు. థైలాండ్లో రాజును రామా అంటారు కాబట్టి ఈయన్ను రామా ద 5th అనేవారు. రాముడిలాగా ఇతనికి అంత టాలెంట్ లేదు, అంత ధైర్యమూ లేదు. ఇతను చేసింది మొత్తం డీల్సే. డిప్లొమాటిక్ డీల్స్ చేశాడు. అందరినీ మేనేజ్ చేసుకుంటూ పోయాడు. చులలాంగ్ ఖాన్ సియామ్ రాజ్యాన్ని ఫ్రాన్స్ లేదా బ్రిటిష్లో కలపలేదు. ఇద్దరితో దౌత్యపరంగా సంబంధాలు పెట్టుకున్నాడు. ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ పోయాడు. సో ఈయన్ను ఫ్రాన్స్ అండ్ బ్రిటిష్ సామంత రాజుగా పెట్టుకున్నాయి. ఇతని వల్ల మనకు థ్రెట్ లేదులే అని చెప్పి ఇతని దగ్గర ట్యాక్స్ను కలెక్ట్ చేసేవారు. సియామ్ రాజ్యంలోని కొంత భూమిని ఈ 2 రాజ్యాలకు, బ్రిటిష్ అండ్ ఫ్రాన్స్కు ఇచ్చేసి ఇతను సంధి చేసుకున్నాడు. 1907లో ఫ్రాన్స్ కంబోడియా, థైలాండ్ మధ్య బార్డర్ను గీసింది. ఆ బార్డర్ డిమార్కేషన్లో ప్రీవిహార్ టెంపుల్ కంబోడియా వైపు వెళ్ళిపోయింది. అప్పుడు రామా ద 5th, ద సియామ్ కింగ్ చులలాంగ్ కాంగ్ ఫ్రాన్స్తో గట్టిగా మాట్లాడలేదు.
తిరగబడను లేదు. అప్పట్లో థైలాండ్ రాజు ఏమనుకున్నాడు, ఒకవేళ నేను తిరగబడితే ఫ్రాన్స్ నా దేశం నా రాజ్యం మొత్తాన్ని లాగేసుకుంటుంది, యుద్ధంలో దిగుతుంది అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ 3 టెంపుల్స్లో ప్రీవిఆర్ టెంపుల్ ఉంది కదా, ఇదే మేజర్ ఇష్యూ. 1962 నుండి థైలాండ్ ప్రీవిఆర్ మాదే, దీని చుట్టూ ఉన్న భూమి మొత్తం మాదే అని గొడవకు దిగింది. 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ రంగంలో దిగి కంబోడియాదే ఈ టెంపుల్ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ప్రీవిఆర్ టెంపుల్ కోసమే గొడవలు జరుగుతున్నాయి. కంబోడియాకు రష్యా చైనా దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. థైలాండ్కు అమెరికా యూరోప్ దేశాలు యుద్ధ ఆయుధాలు, ముఖ్యంగా ఫ్రాన్స్ జర్మనీ దేశాలు యుద్ధ ఆయుధాలను అమ్ముతున్నాయి. ఇప్పుడు ఈ 2 దేశాలు చూసుకుంటే థైలాండే చాలా స్ట్రాంగ్ అనమాట. 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈ టెంపుల్ కంబోడియాదే అని చెప్పిన తర్వాత కూడా థైలాండ్ దీన్ని డిస్ప్యూట్లో పెట్టింది. వై ఓన్లీ ప్రీవిహార్ టెంపుల్ అంటే పాయింట్ నెంబర్ 1, ఈ టెంపుల్ స్ట్రాటజిక్ 500 మీటర్ల ఎత్తులో కొండ పైన ఉంటుంది. టెంపుల్ సెంటర్లో ఉంటే దాని చుట్టూ 4.6 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉంటుంది. కొండ కింద లోయలో థైలాండ్ భూభాగం ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ పై నుండి కంబోడియా థైలాండ్ మిలిటరీ మూమెంట్స్ను, ట్రూప్ డిప్లాయ్మెంట్స్ మొత్తాన్ని చూడగలదు. ఈ టెంపుల్ బేసికలీ కంబోడియాకు ఒక వాచ్ టవర్ లాగా పనిచేస్తుంది. వ్యూహాత్మకమైన లొకేషన్లో ఉంది. సో అందుకని ఈ టెంపుల్ మాకు కావాలి, ముఖ్యంగా దాని చుట్టూ ఉన్న భూమి మాకు కావాలి అని థైలాండ్ డిమాండ్ పెట్టింది. పాయింట్ నెంబర్ 2, నేషనలిజం అండ్ పొలిటికల్ ప్రెషర్. ప్రీవిఆర్ చుట్టూ ఉన్న ప్రజలు అలా ఎలా ఒక టెంపుల్ను కంబోడియాకు ఇచ్చేశారు అని చెప్పి నేషనలిజం చూపిస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే థైలాండ్లో ఎలక్షన్స్ ఉంటాయో అటువంటి సమయంలో దీన్ని రాజకీయంగా మారుస్తున్నారు. ప్రీవిఆర్ టెంపుల్ని లాక్కోలేని ఈ పిరిగి పంద ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వ నాయకుల్ని చిన్నగా చూస్తున్నారు. కాబట్టే థైలాండ్ ఈ టెంపుల్ విషయంలో చాలా గట్టిగా నిలబడింది అన్నమాట. 3వ రీజన్, ఈ కొండ పైన ఉన్న ల్యాండ్లో బ్యాంబూ కానీ న్యాచురల్ రిసోర్సెస్ కానీ దాని చెట్ల యొక్క కాస్ట్ చాలా కాస్ట్లీ అంటున్నారు. ఈవెన్ ఈ టెంపుల్ యొక్క టూరిజంలో కూడా చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి టూరిజం, న్యాచురల్ రిసోర్సెస్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్. సో ఈ విధంగా ఎత్తులో ఈ టెంపుల్ ఉంది కాబట్టి దాని చుట్టూ 4.6 స్క్వేర్ కిలోమీటర్ల ల్యాండ్ ఉంది కాబట్టి ఇది మాదే అని చెప్పి థైలాండ్ చాలా గట్టిగా డిమాండ్ చేస్తోంది. జూలైలో వీళ్ళిద్దరు యుద్ధం చేసుకున్నారు. ఈ టెంపుల్ కోసమే యుద్ధం జరిగింది. అప్పట్లో F-16 యుద్ధ విమానాలతో దాడులు, మిజైల్స్ ఫైరింగ్ జరిగింది, ఆర్టిలరీ షెల్లింగ్ జరిగింది. ఈ విధంగా 43 మంది చనిపోయారు. మళ్ళీ నవంబర్లో ఏం జరిగింది అంటే కంబోడియా ID మైన్స్ను ఆ అడవిలో వేసింది. అది చూసుకోక థైలాండ్ సైనికులు కాళ్ళు పెట్టి దాదాపు 3 థైలాండ్ సైనికులు చనిపోయారు. నవంబర్లో జరిగిన ఈ గొడవను పట్టుకొని థైలాండ్ ఏమంటోంది అంటే కంబోడియా మా పైన కావాలనే దాడి చేస్తోంది, మా పైన కుట్రకు ప్లాన్ చేసింది, మమ్మల్ని చంపడానికి ఏదో పెద్దగా కంబోడియా సైనికుల్ని మోహరిస్తోంది అని చెప్పే నిన్న థైలాండ్ కంబోడియాపై విరుచుకుపడింది. టాక్సిక్ గ్యాస్, F-16 యుద్ధ విమానాలతో దాడి చేసింది అన్నమాట. సో ఈ యుద్ధం వెనక చైనా అమెరికాకు వచ్చే లాభం ఏంటి అంటే ఈ ప్రీవిహార్ టెంపుల్ ఇష్యూను ఒక పెద్ద ఇష్యూగా చిత్రీకరిస్తే థైలాండ్ కంబోడియా 2 దేశాలు యుద్ధం చేసుకోవడానికి యుద్ధ ఆయుధాలను కొంటారు అన్నమాట. థైలాండ్కు కావాల్సిన ఆయుధాలు ఏంటి అంటే ఆర్టిలరీ షెల్స్ కావాలి, రాకెట్స్ కావాలి, మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ కావాలి. ఇవన్నీ సౌత్ కొరియా, USA, ఇజ్రాయెల్ వంటి దేశాల దగ్గర దొరుకుతాయి. ట్యాంక్స్, లైట్ ట్యాంక్స్, APCs, IFCs కావాలి అనమాట. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డ్రోన్స్, ఆర్మ్డ్ UAVs కావాలి అనమాట. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, యుద్ధ విమానాలు కావాలి, అటాక్ హెలికాప్టర్స్ కావాలి, లైట్ ట్యాంక్ హెలికాప్టర్స్ కావాలి, నావల్ షిప్స్ కావాలి, పాట్రోలింగ్ బోట్స్ కావాలి, రాడర్స్ కావాలి. సో ఇవన్నీ థైలాండ్ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల నుండి కొంటుంది. కంబోడియాకు కూడా ఆర్టిలరీ షెల్స్ కావాలి, డ్రోన్స్ కావాలి, రాడార్స్ కావాలి, రాకెట్స్, హెలికాప్టర్స్, ఇలా ఎన్నో యుద్ధ ఆయుధాలు కావాలి. ఇవన్నీ కంబోడియా చైనా లేదా రష్యా వంటి దేశాల నుండి కొంటుంది. సో ఈ విధంగా యుద్ధ ఆయుధాలు కొంటే వ్యాపారం జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఎన్ని ఎక్కువ రోజులు కొట్టుకు సస్తే అన్ని యుద్ధ ఆయుధాలు అమ్ముడుపోతాయి అన్నమాట. సో ఈ విధంగా కావాలనే సౌత్ ఈస్ట్ దేశాలు ఎదుగుతున్నాయి, వీళ్ళలో పర్చేసింగ్ పవర్ పెరుగుతోంది, దే క్యాన్ స్పెండ్ మనీ అని చెప్పే యుద్ధాన్ని రేకెత్తించారు. థైలాండ్ F-16 యుద్ధ విమానాలు, థాయ్ సైనికులు 155mm హెవీ ఆర్టిలరీ సహాయంతో ముంబై, ఆన్సీస్, ఫామ్ గమ్చక్, కౌల్, ప్రీవిఆర్ టెంపుల్, తమోనీ టెంపుల్, తాక్రాబే టెంపుల్, క్నా టెంపుల్, సో ఈ ఏరియాస్ అన్నిటిపై దాడి చేస్తున్నారు అనమాట. కంబోడియాకు గట్టిగా ఎవరైనా సపోర్ట్ చేయాలి, దీనికి అగెన్స్ట్గా కంబోడియా నిలబడాలి. కంబోడియా వీకర్ సెక్షన్లో ఉంది. కంబోడియాకు చైనా లేదా రష్యా వంటి దేశాలు యుద్ధ ఆయుధాలను సప్లై చేయాలి. థైలాండ్ ఇంత ఫాస్ట్గా ఇంత సడన్గా ఎందుకు దాడి చేసింది అనేది అర్థం కావడం లేదు. థైలాండ్ వెనక అమెరికా ఉంది. మేబీ అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్
రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసి తమ ఫోకస్ మొత్తాన్ని సౌత్ ఈస్ట్లో పెట్టాలి అనుకుంటున్నాయా? ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం లేదు, రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోయే దశలో ఉంది. సో యుద్ధ ఆయుధాలను అలాగే ఉంచితే ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి. సో దీన్ని ఎవరికైనా అమ్మాలి అంటే ఎక్కడో ఒక చోట యుద్ధాన్ని రేకెత్తించాలి. ఇండియా పాకిస్తాన్తో యుద్ధం జరిపించిన ఇండియా ఎక్కువగా రష్యా నుండి ఆయుధాలను కొంటుంది కాబట్టి అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కు ఇండియా పాకిస్తాన్ యుద్ధం వల్ల అంతగా లాభం లేదు. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి పాకిస్తాన్ అమెరికా దగ్గర ఆయుధాలు కొనదు, అమెరికా దగ్గర అడుక్కుతుంటుంది లేదా అప్పుగా ఆయుధాలను తీసుకుంటుంది. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన అమెరికన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్కు ఎటువంటి లాభం లేదు. ఇక సౌత్ ఈస్ట్ దేశాల మధ్య యుద్ధం జరిగితే డెఫినెట్గా వీళ్ళు ఆర్టిలరీ షెల్స్, యుద్ధ విమానాలు F-16 అమ్మొచ్చు కదా, F-35 కూడా అమ్మే ప్రపోజల్ పెట్టొచ్చు. థైలాండ్ యొక్క జీడిపి $12 to $15 బిలియన్. ఇండియన్ టూరిజం కారణంగా థైలాండ్ చాలా బాగా డెవలప్ అయిపోయింది. ఎక్కడో ఉండే థైలాండ్ ఇయర్లీ $12 to $15 బిలియన్ వ్యాపారం చేస్తోంది. ఈవెన్ కంబోడియా జీడిపి కూడా 5 to 6% పెరిగింది. ప్రీ-విఆర్ అనే ఇష్యూ చాలా అంటే చాలా చిన్నది. ఈ ఇష్యూను కావాలనే పెద్దగా చేస్తూ థాయ్ సైనికులు ఈ రేంజ్ లో విరుచుకుపడడం అనేది ఎక్కడో వెనక ఏదో ఒక ఇంటెన్షన్ పెట్టుకునే దాడి చేస్తున్నారు. కావాలనే బ్రాడర్ లెవెల్లో యుద్ధాన్ని రేకెత్తించి సౌత్ ఈస్ట్ దేశాలను అన్స్టేబుల్ చేసి ఈవెన్ సౌత్ చైనా సీను కూడా అన్స్టేబుల్ చేసి సౌత్ ఈస్ట్ దేశాలపై చైనాకున్న ఆధిపత్యాన్ని తగ్గించడానికి, ఇండియన్ ఓషన్ లో తమ యొక్క ఎజెండాను ఫుల్ఫిల్ చేసుకోవడానికి, తమ యొక్క పవర్ ను ఎక్స్పాండ్ చేసుకోవడానికి అమెరికా ఏదైనా లలిత కళ్ళలు చూపించి ఇలా చేయిస్తోందా అనే డౌట్ కూడా ఉంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.